నమస్తే అండి. ఇది మనకి నంబూరు ఊర్లోకి వెళ్ళే రోడ్డు అది కనపడుతుంది. ఆ వెహికల్ వెళ్తుంది మనకి నేషనల్ హైవే నుంచి నంబూరు ఊర్లోకి వెళ్ళే రోడ్డు. ఎదురు కనపడుతున్న బిల్డింగ్స్ వచ్చేసి మనకి రెయిన్ ట్రీ పార్క్ అండి. అవి రెయిన్ ట్రీ పార్క్ బిల్డింగ్స్. ఇది కరెక్ట్గా మనకి నేషనల్ హైవే నుంచి 1.2 వస్తుందండి మన సైడ్ దగ్గరకి. ఇది వచ్చేసి సైట్లోకి 60 ఫీట్ రోడ్ అండి ఇది. సో ఇదంతా కూడా మనకి ప్రజెంట్ వెంచర్ అండి ఇది. ఈ పోల్స్ కనపడుతున్నది బోర్డర్స్ అండి ఇవన్నీ. ఇదంతా కూడా మన నేషనల్ హైవే నుంచి ఎగ్జాక్ట్లీ 1.2 km ఉంటుందండి మన సైట్లోకి. ఇది వచ్చేసి మనకి సైట్ లొకేషన్ అండి. ఇక్కడ నుంచి మనకి ఎగ్జాక్ట్లీగా నాగార్జున యూనివర్సిటీ వచ్చేసి 1.5 km ఉంటుందండి. కాజా టోల్గేట్ కానీ రెయిన్ ట్రీ పార్క్ కానీ పక్కనే మనకి రామకృష్ణ వినిజయ బిల్డింగ్స్ ఇవన్నీ కూడా మనకు 1.5 kmలో ఉంటుంది. నంబూరు విలేజ్ వచ్చి ఇక్కడ నుంచి మనకి 1 kmలో ఉంటుందండి నంబూరు విలేజ్. ఎదురు కనపడుతున్న హౌసెస్ పక్కనే మనకి మెయిన్ రోడ్డు ఉంది. ఇవి మనకి ఈ పోల్స్ వచ్చేసి మనకి బోర్డర్స్ అండి మన సైట్కి. మొత్తం ల్యాండ్స్కేప్ చేస్తున్నారు. సైట్ వచ్చేసి మనకి 15 ఎకరాలండి. ఇక్కడ మనకి వర్క్ జరుగుతున్నది అంతా కూడా ల్యాండ్స్కేప్ చేస్తున్నారు. మనకు నంబూరు విలేజ్ అనేది నేషనల్ హైవేకి 2 kilometers ఉంటుందండి ఎగ్జాక్ట్లీ. ఈ 2 kilometersలో మనకు నేషనల్ హైవే నుంచి 1 kmలో ఈ వెంచర్ స్టార్ట్ అవుతుంది. ఇది మనది సిడి సాయి వాళ్ళ వెంచర్ అండి. టోటల్గా 15 ఎకరాలు. మంచి డెవలప్మెంట్ ఏరియా అండి. చుట్టుపక్కల కూడా అటు మనకి యూనివర్సిటీ కానీ, ఇటు మెయిన్ రోడ్డు మీద ఉన్న రెయిన్ ట్రీ పార్క్ కానీ, ఆ పక్కన నాగార్జున యూనివర్సిటీ, ఈ మొత్తం కూడా మనకి ఈ వెంచర్కి చాలా దగ్గరగా ఉంటుందండి. సో ఆల్రెడీ వెల్ డెవలప్డ్ ఏరియా నంబూరు. ఈ నంబూరు లొకేషన్లో వచ్చేసి మనకి ఈ వెంచర్ ఇచ్చారండి. ఫస్ట్ ఫేజ్ కింద ప్రజెంట్ 15 ఎకరాలండి ఈ వెంచరు. ఈ చుట్టూ కూడా మొత్తం డెవలప్ చేస్తున్నారు, ల్యాండ్స్కేప్ చేస్తున్నారు. నేషనల్ హైవేకి చాలా దగ్గరగా ఉంటుంది. ఈ సైట్కి బ్యాక్ సైడే మనకి వివిఐటి కాలేజీ ఉంటుందండి. మనకి కొద్దిగా లాంగ్లో కనపడుతున్నది వివిఐటి కాలేజీ అండి. వివిఐటి కాలేజీ ఇటు నుంచి మనం పెద్ద కాకాని శివాలయం దగ్గరకు కూడా వెళ్ళిపోవచ్చు. సో మనకి ఈ చెట్లు బ్యాక్ సైడ్ మొత్తం కూడా అంతా హౌసెస్ ఏనండి. అవి హౌసెస్, ఆ బిల్డింగు, ఆ పక్కన వివిఐటి కాలేజీ, ఈ చుట్టూ కూడా మంచి డెవలప్మెంట్ లొకేషన్ అండి. ఈ లొకేషన్లో మనం ఈ వెంచర్ స్టార్ట్ చేశారు. ఇది గజం వచ్చేసి మనకి 26,000 పడుతుంది సార్. ఒకటి నేషనల్ హైవే 1 km ఉంటుంది. అక్కడ నుంచి మనకి 1.5లో నాగార్జున యూనివర్సిటీ, రెయిన్ ట్రీ పార్క్ ఇవన్నీ కూడా మనకి ఇక్కడ అందుబాటులో ఉంటాయి. ప్లస్ మన సైడ్ దగ్గర నుంచి నంబూరు విలేజ్ వచ్చేసి ఎగ్జాక్ట్లీ 1 km అండి. ఇప్పుడు ఆ కనపడుతున్నది వచ్చేసి మనకి వివిఐటి కాలేజ్ అండి. ఆ తాడి చెట్ల బ్యాక్ సైడ్ ఆ వివిఐటి కాలేజీ కూడా మనకి దగ్గరగా ఉంటుంది. అంటే నేషనల్ హైవేకి నంబూరు విలేజ్కి మధ్యలో ఉన్నాము. చుట్టూ కూడా మొత్తం ఏరియా అంతా కూడా డెవలప్మెంట్ ఏరియా అండి కంప్లీట్గా. లొకేషన్ అయితే ఎక్సలెంట్ లొకేషన్ అండి. ఈ ఏరియాలో ల్యాండ్ వాల్యూ చాలా ఎక్కువగా ఉంటుంది. ఏరియా అంతా కూడా ఆల్రెడీ డెవలప్డ్ ఏరియా అండి. ఇది ప్రజెంట్ వెంచర్ అండి. ఇది మనం టీఎల్పీ నెంబర్కి అప్లై చేస్తున్నాము. టీఎల్పీ నెంబర్ రాగానే మనకి ఈ రోడ్లు కటింగ్ అని ఇవన్నీ డెవలప్మెంట్ వర్క్ స్టార్ట్ చేస్తారు. ప్రస్తుతానికైతే ల్యాండ్స్కేప్ చేస్తున్నారండి.
ఆ ట్రాక్టర్ బ్యాక్ సైడ్ లాంగ్లో కనపడుతుంది వివిఐటి కాలేజ్ అండి. మన సైటు బ్యాక్ సైడ్ కరెక్ట్గా 1 కిలోమీటర్ బిలోనే ఉంటుంది, పెద్ద లాంగ్ కూడా ఉండదు. సో ఇటువైపు నంబూరు విలేజ్, ఇటువైపు వచ్చేసి నేషనల్ హైవేకి మధ్యలో మన వెంచర్ ఉంటుంది. ఆ కనపడేదంతా మెయిన్ రోడ్ అండి. ఆ వెహికల్ వెళ్తున్న మెయిన్ రోడ్, ఆ కనపడుతున్న అపార్ట్మెంట్ రెయిన్ ట్రీ పార్క్. థ్యాంక్ యూ అండి.